షాపింగ్ చేయడానికి ఆసక్తి ఉన్న బిల్లింగ్ విషయానికి వచ్చేటప్పటికి పెద్ద క్యూ లైన్లో నిల్చోవాలంటే తలనొప్పే. ఈ సమస్యకు ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులు పరిష్కారం చూపుతున్నారు. తాము రూపొందిస్తున్న యాప్తో ఇక క్యూలో నిల్చోవాల్సిన అవసరం లేకుండా చేస్తున్నారు. ఈ యాప్ వాడేందుకు అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. మాల్స్, పెద్ద పెద్ద షాపుల్లో షాపింగ్ ఎంతసేపు చేస్తామో అంతకు రెట్టింపు సమయం ఒక్కోసారి బిల్లింగ్ కోసం క్యూ లైన్లో నించోవాల్సిన పరిస్థితి. దీనికి విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు అనిరుద్, అవినాష్, ఆకాష్ పరిష్కారం చూపుతున్నారు. ఒక యాప్ ద్వారా ఈ కష్టాలకు చెల్లుచీటీ ఇస్తున్నారు. నగదు రహిత భారతావనిని రూపొందించడంలో యువత పాత్ర అద్వితీయం. డిజిటల్ టెక్నాలజీ ద్వారా నగదు రహితంగా లావాదేవీలు నిర్వహించడం, దైనందిన కార్యక్రమాల్లో నగదు పరిమాణాన్ని బాగా తగ్గించడానికి యువత చేస్తున్న కృషిలో భాగంగానే ఇవాళ ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులు, కంప్యూటర్ సైన్స్ విభాగం విద్యార్థులు అనిరుద్ధ్ బృందం చేసిన వినూత్న ప్రయోగం ఇది. అనిరుద్ధ్, ఇది ఏ రకంగా మీరు రూపొందించారు ఈ యాప్ని మీరు ఎప్పటిలోగా వినియోగంలోకి తీసుకురావాలనుకుంటున్నారు? ఇంకొక 4 నెలల్లో ఇది వినియోగంలోకి వస్తుంది. తయారవడం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది రావడం వల్ల ఉపయోగం ఏంటంటే, మనకి మామూలుగా షాప్లో షాపింగ్ చేయడం అందరికీ ఇష్టమే. కాకపోతే అక్కడికి వెళ్ళి తీసుకున్నాక అక్కడ లైన్లో వెయిట్ చేయడం అంటే ఎవరికి నచ్చదు. ఎందుకంటే అది చాలాసేపు ఉంటుంది. అదే సంక్రాంతి టైము, దసరా టైం అయితే ఇంక చెప్పక్కర్లేదు. ఆ టైంలో ఒక మొబైల్ అప్లికేషన్, ఇలా నువ్వు తీసుకున్న వస్తువు నువ్వే బిల్ చేసేసి వెళ్ళిపోవచ్చు అంటే ఎవరన్నా వాడతారు. ఎందుకంటే అది చాలా సింపుల్, లైన్లో వెయిట్ చేయక్కర్లేదు. సో అందుకు మేము ఇది తీసుకొచ్చాం. ఈ యాప్ ఎలా పనిచేస్తుందో ఒకసారి చూపించగలవా? యాక్చువల్గా షాపింగ్లో ఉన్నప్పుడు ఇంత లైన్స్ ఉంటాయన్నమాట. ఇది షాపింగ్. ఇప్పుడు నార్మల్గా ట్రెడిషనల్గా మనం రోజు షాపింగ్ చేసేదైతే ఇలా లైన్లు అలా పైలప్ అవుతూనే ఉంటారు. అదే మా యాప్ వాడిన ప్రకారం అయితే ప్రోడక్ట్ తీసుకొని అలా వెళ్ళి స్కాన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. సో మీరు ఇంతసేపు వెయిట్ చేయడము, ఫర్ ఎగ్జాంపుల్ ఈవిడ దగ్గర ఒక బాస్కెట్ ఉంది, కానీ ఇక్కడ ఉన్న దగ్గర బోల్డ్ అని ఉన్నాయి. సో మన ముందు వాళ్ళ దగ్గర ఎన్ని వస్తువులు ఉన్నా మనం బాధపడక్కర్లేదు. ఎందుకంటే నా దగ్గర నేను ఒకటే కొంటాను ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా. సో ఆ ఒకటే బిల్ చేసుకొని నేను వెళ్ళిపోతాను. వితిన్ సెకండ్స్లో అయిపోద్ది అనమాట ఇది. సో మేము ఇప్పుడు ప్రస్తుతానికి ఫారిన్ కంపెనీతో కూడా టైఅప్ అయ్యాము. వాళ్ళు మాతో చేయడానికి చాలా రెడీగా ఉన్నారు. అరవింద్, ఇప్పుడు మనకి ఉన్న యాప్స్ పేటిఎం, ఎస్బీఐ బడ్డీ, ఇటువంటి యాప్స్ ఉన్నాయి. ఈ యాప్స్ ద్వారా నగదు రహితంగా కొంత కార్యకలాపాలు జరుగుతున్నాయి. అయితే మీరు రూపొందించిన యాప్ ఏ రకంగా ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద రొటీన్ యాప్స్? పేటిఎం అలాంటి యాప్స్ ఓన్లీ పేమెంట్ మీద ఫోకస్ చేస్తుంది, ట్రాన్స్ఫరింగ్ మనీ అలాంటివి. కానీ మా యాప్ వీఆర్ యూజింగ్ టు సాల్వ్ అ కామన్ ప్రాబ్లమ్ బై ద యూజ్ ఆఫ్ టెక్నాలజీ. క్యూస్లో చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ యాప్ మేము డెవలప్ చేసాం. సో ఈ యాప్ వాడడం వల్ల మీ టైం సేవ్ చేయగలుగుతారు. బికాజ్ ఈ కాలంలో టైం ఈజ్ ఎవ్రీథింగ్. ఇది ఎట్లా రూపొందించారంటే, ఇది ఎన్ని రోజులు పట్టింది మీకు ఈ యాప్ డెవలప్ చేయడానికి? అలాగే దీనికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? ఇన్స్పిరేషన్ అంటే నేను యాక్చువల్గా ఇది ఫేస్ అయ్యాను. నేను షాపింగ్ వెళ్ళినప్పుడు నేను చాలా ఫేస్ అయ్యాను. అయ్యో, ఒక చాక్లెట్ కోసం ఇంతసేపు లైన్లో నుంచోవాలని అనిపించింది. అక్కడి నుంచి వచ్చింది ఇన్స్పిరేషన్ ఐడియా. మేము ముగ్గురం ఒక యూనివర్సిటీలో ఉండటంతో ముగ్గురం కలిసి డిస్కస్ చేసి ఈ ఐడియాని ఫ్రేమ్ చేసాము. అండ్ రీసెంట్గా ఐఐటి ఖరగ్పూర్ బిజినెస్ ప్లాన్ కాంపిటీషన్లో మేము ఈ ప్రాజెక్ట్ సెలెక్ట్ అయింది. సో సీమెంట్ అనే ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీకి ఫెలోషిప్ ప్రోగ్రామ్ మేము సంపాదించాము. ఈ బృందంలో మరో సభ్యుడు అభిషేక్, ఈ కాంపిటీషన్కి మీరు ఎట్లా వెళ్ళారు? ఎంతమందితో మీరు కంపీట్ చేశారు? ఏషియా మొత్తం మీదుగా సుమారు 250 టీంలు వచ్చాయండి. అందులో మేము టాప్ 5లో ఒకరుగా ఉండడం మాకు చాలా ఆనందంగా అనిపించింది. ఇది పెద్ద షాపింగ్ మాల్స్కి మాత్రమే ఉపయోగమా? అలా అని లేదండి. ఏ చిన్న షాపింగ్ మాల్, ఇప్పుడు రిలయన్స్ ఫ్రెష్ అవనివ్వండి, లేదా మన షాపర్ స్టాప్ తీసుకోండి, పెద్ద షాపింగ్ మాల్ నుంచి చిన్న షాపింగ్ మాల్ దాకా ప్రతి ఒక్క షాప్లో ప్రతి ఒక్క పర్సన్, ముసలి వాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఎవరైనా దీన్ని సులభమైన విధంగా వాడవచ్చండి. బహుళజాతి కంపెనీలు కూడా ఈ విద్యార్థులు రూపొందించిన యాప్పై ఆసక్తి కనబర్చారు. విద్యార్థుల ఆలోచనను ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆచార్యులు ప్రశంసిస్తున్నారు. ఈ యాప్ డిజైన్ చేసిన ఐడియాని ఈ మధ్యన ఐఐటి ఖరగ్పూర్కి వెళ్ళి ప్రమోట్ చేయడం జరిగింది. అక్కడ వీళ్ళు దే ఆర్ సెలెక్టెడ్. అంటే ఇండియాలో ఉన్నటువంటి టాప్ 20 ఐడియాస్లో ఫస్ట్ ఇనీషియల్గా సెలెక్ట్ అవ్వడం. ఖరగ్పూర్కి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ అగైన్ టాప్ 20లో ఫస్ట్ 5th పొజిషన్కి వీళ్ళ ఐడియా ప్రమోట్ అయింది. సో ఈ ప్రోడక్ట్ ఇంకా ఇన్ఫ్యాక్ట్ మేము మెంటారింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో దట్ అంటే కమర్షియల్ ప్రోడక్ట్గా ఇది బయటకు రావడానికి కొంత టైం పడుతుంది.
బహుళజాతి సంస్థతో ఒప్పందం తర్వాత ఈ యాప్ వినియోగంలోకి రానుంది. వాల్ట్ పేరుతో ఈ యువకులు అభివృద్ధి చేసిన ఈ యాప్ ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడమే కాకుండా అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందానికి సిద్ధమవుతుంది. అరవింద్, అభిషేక్, అనిరుద్ధ్ వీరు ముగ్గురు చేసిన కృషి నేటి తరానికి మరో మార్గాన్ని చూపుతోంది. కెమెరామెన్ చిన్నారెడ్డితో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.